కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీనం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ, ఇందిరమ్మ కుటుంబ బీమా విధి విధానాలపై ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం మొదలవుతుంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఈ సమావేశం కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సో ప్రధానంగా ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా నిన్న కాళేశ్వరం కమిషన్పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు మీద చర్యలు తీసుకోకూడదని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో తదుపరి ఈ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏ విధంగా అడుగులు వేయాలి, ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. నిన్నటికి నిన్న ఈ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని బలంగా తిప్పికొట్టాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రభుత్వ పెద్దలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలంతా కూడా దాన్ని ఖండించారు. ఎక్కడా కూడా క్లీన్ చీట్ ఇవ్వలేదు, కమిషన్ ఏర్పాటును తప్పుబట్టలేదు. అదేవిధంగా ఏర్పాటైనటువంటి ఆ విధానాన్ని రద్దు చేయాలి, కమిషన్ని రద్దు చేయాలనేటువంటి ఆ డిమాండ్ను, వారి ప్రధానమైనటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించింది హైకోర్టు. ఎక్కడా కూడా కుంగలేదని కానీ, అక్కడ తప్పులు జరిగేదాలేదని కానీ, క్లీన్ చీట్ ఎవరికి ఇవ్వలేదు, ఎవరు బాధ్యులు కాదని కూడా తేల్చలేదు. కానీ ఏదో క్లీన్ చీట్ ఇచ్చినట్లుగా వారు ప్రచారం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అదేవిధంగా ఇప్పటికే దానిపైన హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని కొనసాగిస్తూనే, కమిషన్ నివేదికను కొనసాగిస్తూనే ఇటు చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఇంకా ఇప్పటికే దానిపైన విజిలెన్స్ నివేదికలు వచ్చాయి, ఎన్డీఎస్ఏ నివేదికలు వచ్చాయి, అనేక నివేదికలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటి ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి విషయంపైన పరిశీలన చేయడము, అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళడము, సిబిఐకి విచారణ జరిపించాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో కేంద్రం పైన దానిపైన ఒత్తిడి పెంచడం కోసం అవసరమైనటువంటి కార్యాచరణ తీసుకోవడం అనేటువంటి అంశాలపైన ఈరోజు కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటుగా ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 32 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టి ఈ నెల 13వ తేదీన గత నెల 13వ తేదీన నోటీస్ ఇచ్చారు. దాదాపుగా 41 రోజులు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదనేటువంటి కారణాలు చెబుతూ ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెకు వెళ్ళారు. నిన్నటి నుంచి సమ్మె కొనసాగుతుంది. 2 రోజులైంది సమ్మె కొనసాగబట్టి. అయితే కార్మికులు ఇటు బెట్టు దిగట్లేదు. అదేవిధంగా ప్రభుత్వమేమో 32 డిమాండ్లు పెట్టారు. కానీ 29 డిమాండ్లు వెంటనే పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మెసేజ్ను ఇప్పటికే ఇచ్చింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే ఆ మేరకు ప్రకటన చేశారు. ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి ఒక లైఫ్ లైన్. దాదాపుగా ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ పట్టు విడుపులతోటి ముందుకు వెళ్ళాలి. 32 సమస్యల్లో 29 సమస్యలు పరిష్కరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ వారు సమ్మెకు వెళ్ళడాన్ని ప్రభుత్వం తప్పుపడుతుంది. దానిపైన అసలు ఈ సమస్య ఏంటి, డిమాండ్లు ఏంటి, ఒకవేళ ఇప్పుడు వారు చేస్తున్నటువంటి డిమాండ్లు అన్నింటినీ కూడా పరిష్కరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం పడబోతుంది, ఖజానాకు ఎంత భారం పడబోతుంది, సో వాటిని సమస్యను పరిష్కరించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చర్చలు చేయాలి, వారిని ఏ విధంగా ఒప్పించాలి అనేటువంటి అంశాలపైన కూడా ఈరోజు క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో వారికి ఒక ప్రకటన, కీలకమైనటువంటి ఈ సమ్మెకు సంబంధించి కార్మికులకి విరమించుకోవాలని చెప్పి ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వము కార్మికులతో చర్చలు జరపడానికి, వారి సమస్యల్ని వివరించడం కోసము 4 IAS అధికారులతో ఒక హైపవర్ కమిటీని నియమించింది ప్రభుత్వము.
వికాస్ రాజు, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, లేబర్ సెక్రటరీలతో 4 ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి కూడా సంప్రదింపులు జరిపేందుకు ఒక మంత్రుల కమిటీని, సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులకు ఒక పిలుపునైతే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం పక్షాన. ఇక దాంతో పాటుగా ఎప్పటి నుంచో ఇప్పుడు క్యాబినెట్లో అజారుద్దీన్ మంత్రిగా ఉన్నారు. ఆయన 6 నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీకి ఛాన్స్ లేదు కాబట్టి మండలికి ఆయన ఎంపిక కావాల్సి ఉంటుంది. అయితే శాసన మండలికి గవర్నర్ కోటాల్లో ఆయన పేరును, కోదండరాం పేరును ప్రతిపాదిస్తూ ఇప్పటికే గవర్నర్కు పంపించింది రాష్ట్ర ప్రభుత్వము. కానీ అది ఇప్పటి వరకు కూడా గవర్నర్ నుంచి ఆమోదం లభించినటువంటి నేపథ్యంలో ఆయన మంత్రి పదవి పైన ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఈ నెలాఖరుతో ఈ 6 నెలల గడువు కూడా ముగుస్తుంది. 6 నెలల ఈ నెలాఖరు లోపుగా కనుక ఆయనకు గవర్నర్ నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ రానట్లయితే ఆయన పదవీ గండం కూడా పొంచి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసిన సందర్భంగా ఈ మేరకు విజ్ఞప్తిని కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించి కోదండరాము, అదేవిధంగా అజారుద్దీన్కి సంబంధించినటువంటి విషయంలో అయితే ఫర్దర్గా దానిపైన ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరొక మారు కూడా క్యాబినెట్లో తీర్మానం చేసి గవర్నర్కు మరొక మారు అజారుద్దీన్, కోదండరాం పేర్లను ప్రతిపాదిస్తూ పంపించేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తుంది. సో ఈరోజు దానిపైన ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతోపాటుగా ఇంకా అనేక అంశాలపైన కూడా ఇందిరమ్మ భరోసా పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఇప్పటికే ముగిసిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ఎప్పుడో ముగిసిపోయింది. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తును కూడా పూర్తి చేసి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తర్వాయి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఇంకా అనేక కీలకమైనటువంటి అంశాలపైన ఈ సిపెక్ సర్వేకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనేక అంశాలపైన కీలకమైనటువంటి చర్చలు చేసి కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.